అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వారి నుండి మద్దతు పొందగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయం. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కానీ కొన్ని విషయాల్లో అధికారులు మీపై అదనపు ఒత్తిడి తీసుకురావచ్చు. ఇది మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. మీ పనిని సకాలంలో పూర్తి చెయ్యండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు ఎదురవుతాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో సంతోషాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు ఎదురవుతాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో సంతోషాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆఫీస్, కార్యాలయం, ఉద్యోగ బాధ్యతలు, వృత్తిపరమైన వాతావరణం. ఈరోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం, టీంవర్క్ను ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కానీ అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి ఈరోజు నిలకడగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించవద్దు. నష్టపోయే ప్రమాదం ఉంది. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన వ్యయాలను నివారించండి. మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రజల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. పాత విభేదాలు తొలగిపోయి సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేయవచ్చు. ఇంటి పెద్దల సలహాలను పాటించకపోవడం వల్ల చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెట్టే అవకాశం ఉంది. సహనం, అవగాహనతో వ్యవహరించడం అవసరం. అందరితో కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మీయత పెరుగుతుంది. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయావకాశాలున్నాయి. మీ పట్టుదల, కఠోర సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. కొన్ని అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా, ఓపికతో వ్యవహరించటం మీకే శ్రేయస్కరం. ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు చేసిన తప్పులను ఒప్పుకోవడానికి సంకోచించవద్దు. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. దాంపత్య జీవితం ఆనందంగా, అన్యోన్యంగా సాగుతుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. చిన్నపాటి ప్రయాణాలు లేదా విందులు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
కాని భాగస్వామి పట్ల కొన్ని అపోహలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం రెట్టింపు అవుతాయి. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. అయితే కొన్ని సమయాల్లో మీరు ధైర్యం కోల్పోయినట్లు అనిపించవచ్చు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ లోపించవచ్చు. నమ్మకం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఈరోజు మీపై మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది. మీ నిర్ణయాలు, పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యతలు పెరుగుతాయి. అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు. నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. ఈరోజు మీరు గొప్ప ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు. ఇతరులకు స్ఫూర్తిని ఇస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ అంతర్గత శక్తి పెరుగుతుంది. కొన్ని విషయాలలో మీరు ప్రేరణ కోల్పోయి నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం మిమ్మల్ని ప్రభావితం చెయ్యవచ్చు. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతో సమయం గడపండి. మీలో ప్రేరణను నింపుకోండి. ఈరోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తిపరమైన సమావేశాలు, కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయడానికి ఇది మంచి సమయం. కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు. ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం. గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు, భవిష్యత్తు గురించి భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత అంకితభావంతో చదవాలి. కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు. వ్యవహారిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత, చర్చా పటిమ. ఈరోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు. మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మీలోని కళాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది. మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు. కళలు, రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు.
ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.